హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు రవ్వ పునుగులు అండ్ లెమన్ గ్రాస్ టీ చూపిస్తున్నాను. ఫస్ట్ రవ్వ పునుగులకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: దోసపిండి ఒక 200 ml తీసుకున్నాను. 1 big spoon ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ 1 big spoon ఆఫ్ సూజీ రవ్వ, salt, green chilli pieces, onion pieces and curry leaves. I have cut them into pieces. Now we shall go into the process. We should mix them thoroughly. నేను రవ్వ పునుగులు చూపిస్తున్నానండి. దోస పిండి 200 ml తీసుకున్నాను. ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ ఉప్మా రవ్వ, వైట్ ఉప్మా రవ్వ, సూజీ అంటారు లేకపోతే బొంబాయి రవ్వ అంటారు. తగినంత సాల్ట్ వేసాను. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కట్ చేసి వేసాను. నూనె బాయిల్ అవుతుంది. నేను మీకు పక్క పొయ్యి మీద లెమన్ గ్రాస్ టీ చూపిస్తున్నానండి. లెమన్ గ్రాస్ టీకి కావలసిన పదార్థాలు: హాఫ్ గ్లాస్ వాటర్ బాగా మరగాలి. దానికి సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్, 1 spoon ఆఫ్ షుగర్ అండ్ 2 spoons ఆఫ్ టీ పౌడర్. నేను తాజ్ మహల్ టీ పౌడర్ వాడతాను. లెమన్ గ్రాస్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది డ్రై లెమన్ గ్రాస్, మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఆర్థరైటిస్, పెయిన్స్, కఫ్, కోల్డ్, ఫీవర్ ఇవన్నీ పోతాయి అన్నమాట. నేను ఏం చేస్తానంటే తెచ్చేసుకుని సన్నగా కట్ చేసేసుకుని టీ పౌడర్లో వేసి డబ్బాలో పెట్టేసుకుంటాను. రోజు యూజ్ చేస్తాను కాబట్టి. సో మీకు ఫ్రెష్ లెమన్ గ్రాస్ కనుక పాట్లో దొరికితే కనుక పాట్ తెచ్చి పెట్టుకుని ఫ్రెష్గా అప్పుడు కోసుకుని గ్రీన్ది కూడా వేసుకోవచ్చు. వాటర్ మరిగింది. లెమన్ గ్రాస్, షుగర్ వేసాను. నూనె మరిగిందో లేదో కొంచెం వేసి చూద్దాము. నూనె బాగా మరగాలి. ఏ డీప్ ఫ్రైడ్ ఐటమ్కైనా ఆయిల్ బాగా మరగాలి. గైస్, ఫర్ ఎనీ డీప్ ఫ్రైడ్ ఆయిల్, for any deep fried item, the oil must be heated up till the flames comes. So the tip is, just I kept a small ball, it came up. It means that the oil is heated sufficiently. So now I am adding punugulu to the, I am making dough like this, balls, and I am making the dough like this. So with the hand you should take like this, and how much size you want you should make like this. This is making of punugulu. Like this you should make a ball and you should drop into the kadai. You can see again with the thumb finger you should do like this. You should make a ball. How much quantity you want, that much you can take, but you should take small balls like this. Day one only for beginners, it won't come, but you can try. So similarly I am making balls and dropping them into the heated oil. These punugulu will be very tasty and they won't absorb much oil as I added suji. బొంబాయి రవ్వ వేసాను కాబట్టి ఎక్కువ నూనె పీల్చవండి.
ఇక్కడ టీ డికాషన్ మరిగింది. సో మిల్క్ ఆయిల్ వేస్తున్నాను. పునుగులు కొంచెం సేపు అయినాక తిప్పాలి, వెంటనే తిప్పకూడదు, కదిలించకూడదు. సో చూసారు కదా, కొంచెం కలర్ మారాయి, వెంటనే కదిలించకూడదు. మనకి ఏమో ఇలా మరిగిందనమాట. సో మీకు ఎంత కావాలనుకుంటే అంత, ఇంకా కావాలనుకుంటే మిల్క్ కూడా పోసుకోవచ్చు, తిక్కుగా కావాలనుకుంటే తిక్కుగా చేసుకోవచ్చు. తర్వాత స్ట్రెయిన్ చేసేయటమే. సో దిస్ ఈజ్ లెమన్ గ్రాస్ టీ will be sufficient for 2. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కొంచెం టైం పడతాయండి, కానీ మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదా. బయట వాళ్ళు ఏ చేతులతో చేస్తారో, వాళ్ళు ఆనియన్స్ క్లీన్ చేస్తారో లేదో అంత భయం కదా. నేను ఎప్పుడు అసలు బయట తీసుకోను, ఎక్కువ ఇంట్లోనే చేస్తాను. బజ్జీ కానీ, పునుగులు కానీ, మైసూర్ బోండా కానీ, ఆనియన్ పకోడా, ఆలూ బోండా అన్నీ ఇంట్లోనే చేస్తాను అన్నమాట. మీకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రోజు చూపిస్తాను. ఐరన్ కడాయి కాబట్టి ఫ్లేమ్ హైలో పెట్టుకోవచ్చు, మనం దగ్గరే ఉంటాం కాబట్టి. మధ్యలో అలా తిప్పుతూ ఉండాలి. ఎర్రగా కాలాలి. మనకి కాలింది అని ఎలా తెలుస్తుందంటే, ఈ పొంగు ఉంటుంది కదా, ఈ పొంగు అనేది ఆగిపోవాలన్నమాట. అదే మీకు ఇండికేషన్. ఈ బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మీకు పునుగులు రెడీ అయ్యాయి అని అర్థం. బాగా ఎర్రగా కాలుతాయి. ఏ డీప్ ఫ్రైడ్ ఐటమ్కైనా కూడా మీకు టిప్ అదే అనమాట. మీకు ఏంటంటే ఈ బబుల్స్ అనేవి ప్లెయిన్గా అయిపోతాయి, అప్పుడు మీకు ఇవి బాగా ఫ్రై అయిందని అర్థము. గారెలకి కానీ, పూర్ణాలకు కానీ, పునుగులకు కానీ, దేనికైనా సరే. when the bubble stops, it means that the punugulu are fried properly inside also. You stay far to the stove when you are doing deep fried items. You can observe that the color had changed. You can see nice color, and the bubbles also had reduced. For beginners, I am showing you one. You can check. It will be very crispy inside. You can see it. Very crispy it is. It is cooked well inside also. So I am dishing out the first batch. For dishing out, you take like this. Dini chillulu ginni antaru Telugulo. Like this, the holes one you take, so that while dishing out, if any extra oil is there, it will come out. So I dished out in a holes bowl, and I am keeping here. So guys, I am making the second batch for clear understanding.
You take the dough like this. With thumb finger you do like this. With thumb finger. Then drop it into oil. The second batch will be done very soon because the oil is heated up very well. So you turn them after 1 or 2 minutes, keep turning them. So you might have observed the second batch had fried up very soon. మనము ఫస్ట్ వేసిన దాన్ని ఫస్ట్ టెస్ట్ కోసం వేసిన దాన్ని యూజ్ చేయొద్దు అని చెప్పేది మా నాయనమ్మ ఎప్పుడు. అది దిష్టి పొయ్యి దగ్గర పెట్టేయాలి అని చెప్పేది. సో ఈ డబ్బు ఇట్లా కలిపి ఉంచుకుంది 2-3 days మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంకా పక్కన పెట్టేస్తున్నాను. మనము ఫస్ట్ బ్యాచ్లో చేసుకున్న పునుగులు నేను ఇక్కడ ప్లేట్లో అరేంజ్ చేస్తున్నాను. ఇది టొమాటో పచ్చడి, టొమాటో అండ్ కారం వేసి చేసిన పచ్చడి. ఇంకో రోజు చూపిస్తాను. ఇదేమో అల్లం పచ్చడి. సో పునుగులు నేను ఎప్పుడు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ రీఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఇది బాగుంటుంది డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి, లైట్గా వస్తుంది అన్నమాట. So guys, I hope you'll enjoy punugulu with allam pachadi, tomato pachadi and lemongrass tea. Bye friends.